ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ మీరు సేవా రంగాల్లో ఉన్నారు. అది ఇంతవరకు అయితే ఎవరికి మీరు ప్రచారం చేయరు. అయితే ఇప్పుడు అంటే ఉమెన్స్ డే సందర్భంగా సాచి అవార్డ్స్ ఇస్తున్నారు. చాలామంది వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని ఒకే వేదికపై తీసుకొచ్చి అవార్డ్స్ ఇచ్చారు. అంటే ఎలా అనిపిస్తుంది మీకు? గత 10 ఏళ్ళుగా ఉమెన్స్ కాలేజ్ నడుపుతూ ప్రతి రంగంలో ఉమెన్ ఎంతో ముందరికి వెళ్తున్నారు. వాళ్ళందరినీ సత్కరించేటువంటి అవకాశం మాకు దొరకడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అశోక సాచి అవార్డ్స్ పోయిన సంవత్సరం మేము స్టార్ట్ చేశాము. ఇది 2వ సంవత్సరం. ఇంతమంది వివిధ రంగాల్లో విమెన్ చాలా లీడింగ్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరినీ మా కాలేజీలో పిలిచి వాళ్ళని సత్కరించి మా స్టూడెంట్స్కి ఒక ఎంకరేజ్మెంట్గా మీరు కూడా జీవితంలో ఎన్నో సాధించవచ్చు అని చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈ దాన్ని స్టార్ట్ చేసాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి అవార్డీకి ఐ వాంట్ టు థ్యాంక్. ఎస్పెషల్గా విజయభారతి మేడంకి, శౌరిల్ రెడ్డి మేడంకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతమంది అనేక రంగాల్లో వృత్తిలో ఉండి విజయం సాధించి అనేక మహిళలకు కూడా స్ఫూర్తిగా ఉన్న వాళ్ళని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈరోజు నేను కూడా మా కాలేజ్ కూడా ఒక పార్ట్ ఇలాంటి ఒక ఈవెంట్లో ఇలాంటి ఒక దాన్ని నేను స్టార్ట్ చేశాను అని చెప్పడానికి నిజంగా నేను సాధించిన కొన్ని విజయాల్లో డెఫినెట్గా ఇది ఒక గొప్ప విజయంగా అయితే నేను అనుకుంటాను. ఇలా విమెన్ని ఎంతోమందిని తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఒకే వేదిక మీద తీసుకొని రావడం డెఫినెట్గా ఇది నా లైఫ్లో ఒక గర్వపడే విషయంగా నేను చెప్పుకుంటాను. ఇంకొకటి విషయం వస్తే ఇదే కాలేజీలో చదువుకుంటూ మళ్ళీ ఇక్కడికి ఇదే స్టేజ్ మీద అవార్డు ఇచ్చారు. అంటే ఎలా సెలెక్ట్ చేశారు? ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది అందరికీ మేము అప్లికేషన్ రూపంలో పంపించడం జరిగింది. దాంట్లో వచ్చిన వాటిలలో మేము బెస్ట్ వాటిని ఎంపిక చేసి వివిధ రంగాల్లో, కొన్ని రంగాల్లో కొంతమంది బాగున్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో నుంచి తీసుకొని రావాలి, అన్ని రకాల బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొని రావాలి, అన్ని రకాల రీజియన్స్ నుంచి తీసుకొని రావాలి అనే ఒక ఉద్దేశంతో మేము వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. సో ఎంపిక ప్రాసెస్ కూడా మా ప్రాసెస్ మేము కంటే కూడా దాంట్లో ఉన్న మెంబర్స్ వాళ్ళని సెలెక్ట్ చేశారు. వీఆర్ రియలీ హ్యాపీ ద వే వాళ్ళని ఎంపిక చేసే ప్రాసెస్ వెళ్ళడాన్ని వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్. సార్ మీరు ఒక కాలేజ్ నడుపుతున్నారు, ఒక కాలేజ్ గ్రూప్, అలాగే మీరు సేవా కార్యక్రమాలు చాలా మంది చేశారు, నేను చూస్తాను. అంటే మీ ఆ సేవా కార్యక్రమం ఎన్నేళ్ళ నుండి చేస్తున్నారు మీరు? ఈ కాలేజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సేవా రంగంలో ఉన్నాము. సో మనకి వీలైనంత సమాజం మనకు ఎంతో ఇచ్చింది, మనం కూడా సమాజానికి తిరిగి ఇవ్వాలి. మనకు వీలైనంత, మనకు చేతనైనంత మనం చేయాలి. మనం ఒక పొజిషన్లో ఉన్నాము, మనల్ని చూసి ఎంతోమంది నేర్చుకునే పిల్లలు మన చుట్టుపక్కల ఉన్నారు. సో వారికి ఒక ఐడల్గా మనం ఉంటూ వాళ్ళకి మనం సమాజంలో కూడా మనం ఒక భాగము, మనం చెయ్యాలి అని వాళ్ళకి నేర్పించే విధంగా మన జీవన శైలి ఉండాలి అని నేను నమ్ముతాను. చాలా మంది ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేస్తే దాన్ని చూపించుకుంటారు. అంటే మీరేం సరే అంగు ఆర్భటం లేకుండా లోపల అంటే సేవా కార్యక్రమం చేస్తున్నారు, ఎందుకు అలాగా? అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు ఎంతోమంది అవార్డీస్ వచ్చారు. వాళ్ళు స్థాపించిన ప్రతి బ్రాండ్ నాకు తెలుసు. అంటే ఒక సత్య బ్రాండ్ కావచ్చు, ఒక సిఎన్ హాస్పిటల్ కావచ్చు, ఒక విజయభారతి మేడం కావచ్చు, కానీ నేను ఎవరిని చూడలేదు. ఈరోజు మొదటిసారిగా వాళ్ళని చూస్తున్నాను. సో మనము ఒక ఏదో సినిమాలో చెప్పినట్టు మనం మంచి చేస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తే చాలు, మనం కనిపించాల్సిన అవసరం ఏం లేదు. సో కాబట్టి మంచి జరుగుతుంది కదా, మనం వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటాను. అంతే సార్. ఇప్పుడు మీరు ఉమెన్స్ కాలేజ్, ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఏం చెప్తారు? ఉమెన్స్ డే సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. సో విమెన్ ఎంపవర్మెంట్ అనేది అన్ని రంగాల్లో జరుగుతుంది. ఈరోజు విమెన్ లేకుండా ఏ రంగము ముందరికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. అది ఈరోజు ప్రూవెన్ ఫ్యాక్ట్ అది. సో విమెన్ చదువుకోవాలి, ఎంపవర్ కావాలి. మన ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో విమెన్ ఒక సంపాదన కావచ్చు, వాళ్ళ ఇండిపెండెన్స్ కావచ్చు, చాలా కీ రోల్ పోషిస్తుంది. చదువుకున్న ఒక విమెన్ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇండ్లే కాదు, తర్వాత ఎన్ని తరాలు ఉంటే అన్ని తరాలు బాగుపడతాయి. కాబట్టి ఒక అమ్మాయి ఉమెన్స్ డే సందర్భంగా అందరు చెప్పేది, ముఖ్యంగా మగవారికి చెప్పేది ఏంటంటే అమ్మాయిలను చదివించండి. వాళ్ళే మన ఫ్యూచర్లో
మనల్ని నిలబెట్టేది, మన ఫ్యామిలీని నిలబెట్టేది వారే అవుతారు. సో కాబట్టి ఒకటే బేటీ పడావో బేటీ బచావో అదే నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే 2025 సాచి అవార్డ్స్ అయితే తీసుకున్న వాళ్ళైతే మనతో పాటు ఉన్నారు. అయితే ఏదైతే అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు అయితే సాచి అవార్డ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనతో వాళ్ళు సాచి అవార్డు రైతే వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ అవార్డుకి? I'm very much thankful to Ashoka Engineering College Women's Sachi Award to the thank you. I'm very happy. Thank you. మీరు చెప్పండి, ఒక కళావృత్తిలో ఒక శిల్పాలు చెక్కుకుంటే అనేక శిల్పాలు కూడా చెక్కారు. ఇప్పుడు మీకు ఈ అవార్డు వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ దూరంగా ఒక చిన్న టౌన్ సార్ మాది, అక్కడ శిల్పకళ చేసుకుని ఉండేవాళ్ళం మేము. మమ్మల్ని గుర్తించి ఇక్కడి వరకు తీసుకొచ్చి ఈ అవార్డుతో సత్కరించిన కాలేజీ యాజమాన్యం వారికి అయితే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పండి మేడం, గవర్నమెంట్ కాలేజ్లో చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మీకు ఈ అశోక ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు సాచి అవార్డు ఇచ్చారు. మీకు ఇంకా చాలా అవార్డు తీసుకుంటారు. మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది. మామూలుగా టీచింగ్ ప్రొఫెషన్లో అంటే గుర్తింపు అనేది కాదు, కానీ అవార్డు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఆనందమే. ఈ స్టేజ్కి వచ్చినామంటే దానికి కారణం పేరెంట్స్, దేవుడు, మా టీచర్స్ని గుర్తు చేసుకుంటున్నాను, నేను మా పేరెంట్స్ని గుర్తు చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవార్డు వల్ల మిగతా అంటే మహిళలకి ఏం చెప్పబోతున్నారు? మహిళలు ఎప్పుడు తక్కువ అనేటువంటి ఫీలింగ్ పోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, మేము ఏదైనా సాధించగలం అనేటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాలి, దేనికి తక్కువగా ఫీల్ కాకూడదు అనేది నేను కోరుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపిస్తుంది, సాచి అవార్డ్స్ అనేది? ఎంకరేజ్మెంట్గా ఉంది కదా, చాలా బాగుంది. డిఫరెంట్ ఫీల్డ్ వాళ్ళని తీసుకొని వచ్చినారు, వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఇద్దరు టాప్ ఉమెన్ తీసుకొని వచ్చి ఒక్కొక్క ఫీల్డ్ వాళ్ళని చెప్తూ ఎంకరేజ్ చేశారు కాబట్టి ఈ అవార్డు చాలా బాగుంది. ఇది ఒక వినూత్నంగా ఉన్నటువంటి కార్యక్రమం, చాలా అరుదుగా అనిపించింది నాకు. ఎందుకంటే ఈ రోజుల్లో కొన్ని విద్యా సంస్థలు కేవలం ఒక వ్యాపారం, దాన్ని ఒక వ్యాపారంగా మాత్రమే ఎంతమంది చేరారు, ఎంత ఫీజు కట్టారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఈ 3 సూత్రాలే చూస్తున్నారు. కానీ ఈ సాచి అనే ఈ ప్రోగ్రాం ద్వారా అశోక కాలేజ్ ఒక కొత్త మెసేజ్, సందేశం ఇస్తోంది ఈ సమాజానికి. ఒక కాలేజీలో కేవలం చదువు చెప్పడం మాత్రమే కాకుండా చదువుకున్న తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఆడపిల్లలు వాళ్ళ చదువు అంతటితో ఆగిపోకూడదు, ఆ సాధికారత వాళ్ళల్లో కలుగు చేయాలి అన్న ఒక సదుద్దేశంతో ఇటువంటి మంచి చైతన్యవంతమైన కార్యక్రమాలు చేయడం. మీరు చదువుకుని ఇంట్లో ఉండకండి, సమాజానికి ఉపయోగపడండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని ఆ డ్రాప్అవుట్ రేట్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఒక వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి వాళ్ళ గురించి ఆలోచించడం అన్నది ఒక బాధ్యత గల విద్యా సంస్థలు మాత్రమే చేస్తాయి. అందుకనే నేను కాలేజీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు వీళ్ళు ఇంకా ముందు చాలా చేసి మిగతా కాలేజీలకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా బాగా పైకొస్తున్నటువంటి విమెన్ ఆంటర్ప్రూనర్స్ను ఇక్కడ సత్కరించినారండి. వాళ్ళని గురించి ప్రజలకు, ముఖ్యంగా ఇక్కడ ఉండే యంగ్ లేడీస్కి అందరికీ పరిచయం చేశారు. అదేవిధంగా భారతి మేడంని పిలిపించి వాళ్ళకు చాలా మంచి మోటివేషను, మంచి కౌన్సిలింగ్ ఇప్పించారు. ప్రోగ్రాం చాలా బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు పారిశ్రామికంగా బాగా పైకొస్తున్నటువంటి లేడీస్ని అందరినీ పిలిచి వాళ్ళని గురించి చెప్పి వీళ్ళు ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉండే లేడీస్కి అందరికీ చూపించి ఫంక్షన్ చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం అండి. పిల్లలందరూ ఇక్కడ ఉండే లేడీస్ అందరూ వీటి నుంచి బాగా మోటివేట్ అవుతారు. ఒకే వేదిక మీద ఇంతమంది వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ముఖ్యంగా ఇప్పుడే పైకి వస్తున్నటువంటి విమెన్ ఆంటర్ప్రూనర్స్ను, బిజినెస్ ఉమెన్ను అందరికీ పరిచయం చేసి ఈ విధంగా గవర్నమెంట్ జాబ్స్లో మాత్రమే మీరు ఎప్పుడు గవర్నమెంట్ జాబ్సే కావాలని అనుకోవద్దు, వీళ్ళలాగా ఇంకా మనం దూసుకు వెళ్ళాలి, ఆంటర్ప్రూనర్స్గా డెవలప్ కావాలి అనే మెసేజ్ని ఇక్కడ ఇస్తున్నారు. చాలా మంచి విషయం. అశోక గ్రూప్ వాళ్ళు చాలా సంవత్సరాలు సాచి అవార్డ్స్ మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళు ఇలా చేయడం? అదే చెప్తున్నానండి, ఎవరు ఇంతవరకు చేయలేదు ఇట్లా. ఇక్కడుండే స్టూడెంట్స్కు ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పటము చాలా మంచి